ఎంఐఎం పార్టీపై ధ్వజమెత్తారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. భాగ్యనగరంలో పుట్టిన ఎంఐఎం పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఎందుకు లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం రెండో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఐఎం పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. ఇక రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఐఎంఎం పోటీకి దూరంగా ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్తో ఐఎంఐ చీకటి ఒప్పందం చేసుకుందా లేక బీఆర్ఎస్తో ఒప్పందం చేసుకుందా అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఎంఐఎం అనే పార్టీ పోయి ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేస్తుంది. ఆఖరికి ఇదే నవంబర్ 11వ రోజు బీహార్లో జరిగేటువంటి ఎన్నికలలో కూడా ఎంఐఎం పార్టీ 30 సీట్లలో పోటీ చేస్తున్నామని ప్రకటించింది. తెలంగాణలో 2023లో ఎలక్షన్స్ అయితే 9 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. ఉత్తరాఖండ్ లో 2022లో ఎలక్షన్స్ అయితే 4 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. ఆఖరికి మొన్న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కూడా 2 స్థానాలలో ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. ఎంఐఎం పుట్టింది భాగ్యనగరంలో. కానీ భాగ్యనగరంలో ఒక ఎన్నిక జరగబోతా ఉంది, ఉప ఎన్నిక జూబ్లీహిల్స్. 2018లో పోటీ చేశారు, 2023లో పోటీ చేశారు. ఇవాళ వస్తున్నటువంటి ఉప ఎన్నికలలో ఎంఐఎం పార్టీ ఎందుకు జూబ్లీహిల్స్ లో తమ అభ్యర్థిని పెడతలేదు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంది? ఒకసారి సమాజం అంతా ఆలోచించాలి. జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులు ఆలోచించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తుంది? తమ్ముడేమో టీఆర్ఎస్ కి చేద్దామంటున్నట్టు, అన్ననేమో కాంగ్రెస్ కి చేద్దామంటు. ఎంఐఎం పార్టీ కూడా ఇట్లా 2 రకాలుగా విడిపోతుందా? ఎవరితో కుమ్ముక్కయ్యిండ్రు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటంటే డిసెంబర్ లో రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ లోపాయికారికంగా ఒప్పందం చేసుకుని ఎంఐఎం పార్టీ సూచించినటువంటి వ్యక్తికే కాంగ్రెస్ ఇలా జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నిలబెట్టబోతుంది అనేది నగ్న సత్యం. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది అధికారికంగా ప్రకటించబడిన తర్వాత